వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఛత్రపతి శివాజీకి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఛత్రపతి శివాజీ ఏ కోటలో జన్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శివనేరి కోట. శివాజీ మహారాష్ట్రలోని శివనేరి కోట లేదా శివనేరి దుర్గంలో 1630 ఫిబ్రవరి 19న షహాజీ భోంస్లే మరియు జిజియాబాయి దంపతులకు జన్మించారు. శివాజీ తండ్రి షహాజీ భోంస్లే అహ్మద్ నగర్ మరియు బీజాపూర్ రాజ్యాలలో కీలక పాత్ర పోషించారు. శివాజీ ఒక గొప్ప వ్యక్తిగా, శక్తిగా మారడానికి తల్లి జిజియాబాయి బలమైన ముద్ర వేసింది. తల్లి తర్వాత అతడిపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి శివాజీ సంరక్షకుడు దాదాజీ కొండదేవ్. దాదాజీ కొండదేవ్ శివాజీకి గుర్రం స్వారీ, యుద్ధ నైపుణ్యం వంటి అన్ని క్షాత్ర విద్యలు, పరిపాలనా మెలకువలను నేర్పించాడు. శివాజీ ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాస్ రచించిన గ్రంథం దాసబోధ. శివాజీ తండ్రి నుంచి పూనా జాగీర్ను వారసత్వంగా పొందాడు. 1647లో తన సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్ మరణం తర్వాత తన తండ్రి నుంచి సంక్రమించే యావదాస్తిని వశం చేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ మొట్టమొదట కైవసం చేసుకున్న కోట? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తోర్నా. శివాజీ 1646లో తోర్నా కోట లేదా తోరణ దుర్గంను బీజాపూర్ పాలకుల నుంచి కైవసం చేసుకున్నాడు. తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాక లభించిన ధన సంపదలతో రాయ్గఢ్ దుర్గాన్ని నిర్మించాడు. ఆ తర్వాత 3 ముఖ్యమైన బీజాపూర్ కోటలను పురందర్, కొండానా, చకన్ కోటలను గెలుచుకున్నాడు మరియు బారామతి, ఇందుపురలను తన ప్రత్యక్ష పాలనలోకి తెచ్చుకున్నాడు. చకన్, కొండానాల ఆక్రమణ తర్వాత శివాజీ తన దృష్టిని కొంకన్ ప్రాంతం వైపు మరల్చాడు. అబాజీ నేతృత్వంలో కళ్యాణ్ వైపు సేనలు నడిపాడు. ఠానా జిల్లాలోని కళ్యాణ్ దుర్గం శివాజీ ఆధీనంలోకి వచ్చింది. అటు నుంచి దక్షిణ ప్రాంతం వైపు ఉన్న కొలాబా జిల్లా వైపు తన సేనలు నడిపాడు. ఇది బీజాపూర్ పాలకులకు వణుకు పుట్టించింది. ఎలాగైనా శివాజీని అదుపు చేయాలనే ఉద్దేశంతో వారు శివాజీ తండ్రి షహాజీ భోంస్లేను ఖైదు చేశారు. దాంతో బీజాపూర్పై దండెత్తాలన్న కోరిక ఉన్న తన తండ్రి బీజాపూర్ సైన్యం చేతిలో చిక్కుకొని ఉన్నందువల్ల తన దండయాత్రలకు కొంతకాలం విరామం ఇచ్చాడు. చివరకు శివాజీ తన సైనిక చర్యలను ఆపి కొండానా దుర్గాన్ని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాకు అప్పగించి తన తండ్రికి విముక్తి కల్పించాడు. 1649లో తన తండ్రిని జైలు నుంచి విముక్తి చేశారు. ఈ కారణంగా శివాజీ 1649 నుంచి 1655 వరకు 6 సంవత్సరాల పాటు యుద్ధాలు నిలిపివేశాడు. అయితే ఈ 6 సంవత్సరాలలో అతడు తన సైన్యాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడంలో నిమగ్నమయ్యాడు. శివాజీ యుద్ధ చర్యలు 1656లో జావలి ఆక్రమణతో తిరిగి ప్రారంభమయ్యాయి. శివాజీ మరాఠా నాయకుడైన చంద్రరావు మోరేను ఓడించి జావలిని ఆక్రమించాడు. ఇదే సమయంలో శివాజీ ప్రతాప్గఢ్ కోటను నిర్మించాడు. అనంతరం కళ్యాణ్ సమీపంలోని పోర్చుగీసు స్థావరం డామన్ను కొల్లగొట్టి అపార ధనరాశులను తన వశం చేసుకున్నాడు. శివాజీ విజయాలు బీజాపూర్ సుల్తాన్ను కలవరపరిచాయి. 1659లో శివాజీని అంతం చేయడానికి బీజాపూర్ సుల్తాన్ 2వ అలీ ఆదిల్ షా తన సేనాని అయిన అఫ్జల్ ఖాన్ నేతృత్వంలో భారీ సైన్యాన్ని పంపాడు. శివాజీ అఫ్జల్ ఖాన్ను పులిగోర్లతో దాడి చేసి చంపేశాడు. అనంతరం పన్హాలా, వసంత్గఢ్, కేల్నా మరియు ఇతర కోటలను శివాజీ స్వాధీనం చేసుకున్నాడు. ఈ కోటలన్నింటిలో లభ్యమైన ధనరాశులతో శివాజీ 1660లో రాయ్గఢ్కు చేరుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ సమకాలీకుడైన మొఘల్ చక్రవర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఔరంగజేబ్. మొఘలుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై కూడా శివాజీ దండయాత్రలు ప్రారంభించాడు. శివాజీ దండయాత్రలను నివారించడానికి తన మేనమామ షయిస్తా ఖాన్ను దక్కన్ ప్రాంత గవర్నర్గా నియమించాడు ఔరంగజేబ్. 1660లో షయిస్తా ఖాన్ దాదాపు 80,000 మంది సైన్యంతో శివాజీపై దాడికి దిగాడు. ఈ యుద్ధంలో షయిస్తా ఖాన్ విజయం సాధించి శివాజీ ఆధీనంలో గల పూనాను ఆక్రమించాడు. 1663లో శివాజీ తన వెంట కేవలం 400 మంది సైన్యంతో పూనా చేరి షయిస్తా ఖాన్ విడిది చేసిన లాల్ మహల్పై రాత్రి సమయంలో మెరుపు దాడి చేశాడు. భయంతో గజగజలాడిన షయిస్తా ఖాన్ ఎలాగోలా పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు.
ఒక కిటికీ నుంచి కిందికి దూకి పారిపోతుండగా శివాజీ ఖడ్గం ఆయన చేతి వేళ్లను తెగకోసింది. పూనా సంఘటన తర్వాత అవమానంగా భావించిన ఔరంగజేబు శిక్షగా షయిస్తా ఖాన్ను బెంగాల్కు బదిలీ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, పురందర్ సంధి ఎవరి మధ్య జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శివాజీ మరియు జైసింగ్. మొఘలుల వ్యాపార కేంద్రం, ప్రధాన ఓడరేవు అయిన సూరత్పై శివాజీ 1664లో దాడి చేసి అపార ధన సంపదలను కొల్లగొట్టాడు. ఔరంగజేబు శివాజీని నిలువరించడానికి రాజా జైసింగ్ను దక్కన్ ప్రాంత గవర్నర్గా నియమించాడు. జైసింగ్ శివాజీ రాజ్యాన్ని తన భారీ సైన్యంతో అన్ని వైపుల నుంచి ముట్టడించాడు. శివాజీ రాజ్యంలోని అనేక గ్రామాలను నేలమట్టం చేశారు. ఈ యుద్ధం వల్ల అమాయక ప్రజలు చనిపోతారని భావించిన శివాజీ జైసింగ్తో 1665లో సంధి కుదుర్చుకున్నాడు. దీన్నే పురందర్ సంధి అంటారు. పురందర్ సంధిలో కుదిరిన ఒప్పందాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. శివాజీకి గల 35 కోటలలో 23 కోటలను మొఘలులకు స్వాధీనం చేశాడు. బీజాపూర్ను జయించడానికి మొఘల్ సైన్యానికి సాయం అందించేందుకు కూడా శివాజీ అంగీకరించాడు. శివాజీ కుమారుడు శంభాజీని 5000 మన్సబ్దార్గా నియమించారు. 1670లో శివాజీకి మొఘలులకు మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. 1670లోనే శివాజీ సూరత్పై దాడి చేసి 66 లక్షల ధనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తను కోల్పోయిన కోటలన్నీ తిరిగి చేజిక్కించుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ ఛత్రపతిగా పట్టాభిషిక్తుడైన సంవత్సరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1674. రాయ్గఢ్ కోటలో శివాజీ పట్టాభిషేకం 1674లో జరిగింది. వారణాసికి చెందిన వేద పండితుడు గాగభట్ట ఆధ్వర్యంలో శివాజీ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. శివాజీ రాజధాని రాయ్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ ఆస్థానంలోని అష్టప్రధాన్లలో విదేశాంగ మంత్రిని ఏమని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సుమంత్. శివాజీ మంత్రిమండలి పేరు అష్టప్రధాన్. వీరు పరిపాలనలో శివాజీకి సహకరించేవారు. అష్టప్రధానులలో ప్రధానమంత్రిని పీష్వా అని పిలిచేవారు. ఆర్థిక మంత్రిని అమాత్య అని లేదా మజుందార్ అని కూడా పిలిచేవారు. హోంమంత్రిని వకియా నావీస్ లేదా మంత్రి అని పిలిచేవారు. అంతర్గత వ్యవహారాల మంత్రిని సచివ్ లేదా సుర్నావీస్ అని పిలిచేవారు. విదేశీ వ్యవహారాల మంత్రిని సుమంత్ లేదా దబీర్ అని, న్యాయశాఖ మంత్రిని న్యాయాధీష్ అని, న్యాయశాఖ మంత్రిని న్యాయాధీష్ అని, దాన ధర్మాలు, విద్యాపోషణ, ధార్మిక సంస్థలు నిర్వహించే వారిని పండితరావు అని పిలిచేవారు. సైనిక మంత్రిని సేనాపతి లేదా సర్ ఈ నౌబత్ అని పిలిచేవారు. అష్టప్రధాన్ల గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో శివాజీ యొక్క అష్టప్రధాన్లలో సర్ ఈ నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సైన్యాధ్యక్షుడు. ఫర్ ఎగ్జాంపుల్, శివాజీ అష్టప్రధాన్లలో హోంమంత్రిని ఏమని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ వకియా నావీస్. కాబట్టి అష్టప్రధాన్లను తప్పకుండా గుర్తుంచుకోవాలి. శివాజీ 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్లో మరణించారు.